అందరికీ షలాం. ప్రార్థన. ఎలోహిం కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి అని వాగ్దానం చేసిన విశ్వమెస్సియానికి స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారని మహిమా కిరీటమును పొందుదురు అని వాగ్దానం చేసిన విశ్వమెస్సియానికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాగ్దానం చేసిన అదనాయమికు స్తోత్రం. కొంచెం కాలము మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా స్థిరపరిచి బలపరచును అని వాగ్దానం చేసిన యెహోవామెస్సియాకు స్తోత్రం. నేను మీ ముందర నడుచును, ఇజ్రాయేలు ఎలోహిం మీ సైన్యపు వెనుకటికి భాగమున కావలి కాయుని అని వాగ్దానం చేసిన అదనాయమికు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి తండ్రి, తద్వారా మా జీవితంలో వెలుగుమయముగా చేయాలని నీవు సంకల్పించి కొని ఉండగా ఆ సంకల్పమునకు మా యొక్క ఆలోచనలు తోడై తండ్రి మేము పరిపూర్ణులుగా ఎదుగుటకు మీరు సహాయం చేసి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యెహోవా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జగతికి మూలం, జగతికి మూలం, జగతికి మూలం, జీవికి ఆత్మవు, కాళరాత్రిలో కాంతివి నీవు. జగతికి మూలం, జగతికి మూలం, జీవికి ఆత్మవు, కాళరాత్రిలో కాంతివి నీవు. జీవము నీవు, మార్గము నీవు, జీవము నీవు, మార్గము నీవు. నమ్మిన వారికి సర్వము నీవే, నమ్మిన వారికి సర్వము నీవే. ఏమని పొగడుదు మెస్సయ్యా, నిన్నేమని పొగడుదు దీనాదా, ఏమని పొగడుదు మెస్సయ్యా, నిన్నేమని పొగడుదు దీనాదా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 17వ అధ్యాయములో కళంక లేనిది, అవలక్ష్యం లేనిది మనము బలి అర్పించే విధంగా ఉండాలి. కళంకం ఉండి అవలక్షణంగా ఉన్నదాన్ని మనము బలిని అర్పించకూడదు. ఒకవేళ అలా అర్పిస్తే అది ఎలోహిం వారికి హేయముగా మరి ఉంటుంది. నిబంధనను మీరి అన్య దేవతల చుట్టూ వైపు సూర్యచంద్ర నక్షత్రములను మ్రొక్కిన ఎడల వారికి మరణశిక్ష విధించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు మరణశిక్ష వేయాలంటున్నాడు అంటే, అట్లు వారి మధ్య నుంచి ఆ యొక్క ఆలోచన, చెడుతనం అనే ఆలోచనను తీసివేయడానికి పరిహారముగా మరి ఆ విధముగా చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరణశిక్ష విధించాలని తెలియజేస్తున్నాడు. హత్యకు హత్య, దెబ్బకు దెబ్బ, వారి మధ్య వివాదములు పుట్టగా వారిని యాజకులైన లేవీయుల వద్దకును న్యాయాధిపతులకును వద్దకును తీసుకువెళ్ళి విచారించాలి. వారు చెప్పేది నిజమా కరెక్టా కాదా అనేది విషయాలను కూడా
వారు జ్ఞాపకం తెచ్చుకొని వాటిని విచారణ జరిపించాలి. వీరు చెప్పిన తీర్పు చొప్పున చేయని వానికి మరణ శిక్ష విధించాలి. వారు తప్పు చేశారు. ఆ తప్పుకు లేవీయులు న్యాయాధిపతులు ఏదైతే చెప్తారో, తీర్పు చెప్తారో, ఆ తీర్పు అనుగుణంగా వారు శిక్ష పడిన వారు మరి నడుచుకోవాల్సిన విధమైనగా ఉన్నది. మూర్ఖ వర్తమానం విడిచెదరు. ఈ విధంగా మరి వారికి మరణశిక్ష విధించడం వల్ల వారి యొక్క మూర్ఖ ప్రవర్తన నుంచి వారు మరి తొలగిపోతారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలోహిము ఏర్పరిచిన వారిని రాజుగా నియమించాలి. ఎవరిని పడితే వారిని కాదు, కానీ ఎలోహిము వారు ఎవరినైతే ఎంపిక చేశారో వారినే మరి రాజుగా నియమించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయం తొలగిపోకుండానట్లు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోనకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తాను తన కుమారుడు దీర్ఘాయుష్మంతులగునట్లు అవ్వాలంటే భయపడి, ఎలోహిం వారికి భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ నడవటానికి నేర్చుకొని చదువుతూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు మనం ఉండాలి అంటే వాక్యాన్ని మనము దివారాత్రము ధ్యానించి చదివే వారిగా మరి ఉండాలని మరి ఈ అధ్యాయం మనము చదివి నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్.